అందరికీ తెలుసు ఆగస్టు 9వ తారీఖు నాడు డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా డాక్టరు చాలా దారుణంగా రేప్, గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ చేయటమే కాకుండా దాన్ని కప్పిపుచ్చటానికి దీదీ అనే పేరునే భ్రష్టు పట్టిస్తున్నటువంటి మమతా బెనర్జీ దాన్ని కవరప్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తే చివరకు హైకోర్టు జోక్యం చేసుకొని ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు మీతో మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అతి ముఖ్యంగా బీజేపీ తరఫున, బీజేపీ తెలంగాణ తరఫున డాక్టర్ సెల్ తరఫున ఈ యొక్క అత్యాచార ఘటనను ఆర్జీ కర్ హాస్పిటల్, రాధా గోవింద కర్ హాస్పిటల్ జరిగినటువంటి ఖండిస్తూనే ఈ యొక్క అక్యూజ్డ్కు మరణ శిక్షణ అతి త్వరలో, అతి తొందరగా వెనువెంటనే వేయాలని మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 9 రాత్రి డ్యూటీలో, ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీదే అత్యాచారం జరిగితే దాన్ని ఇమీడియట్గా కప్పుపుచ్చటానికి వాళ్ళ తల్లిదండ్రులకు మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని మెసేజ్ పంపడం జరిగింది. అది నెంబర్ 1 క్రైమ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చటానికి చేసే ప్రయత్నం. నెంబర్ 2, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ప్రకారం కేవలం నిందితుడు ఒకరే కాదు, ఇది గ్యాంగ్ రేప్ అని ప్రాథమిక ఆధారాలు దొరుకుతాయి. ఆ డాక్టర్ని గ్యాంగ్ రేప్, గొంతు నిలిమి చిత్రహింస చేసి చంపారని ప్రాథమిక రిపోర్ట్ ఇస్తే కేవలం ఒక వ్యక్తే దీనికి కారణమని దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం మమతా బెనర్జీ చేయడం జరిగింది. అదే యావత్ దేశం ఈ సంఘటన పట్ల దుఃఖం వెలిపిస్తూ ఆందోళన తెలియజేస్తే ఆ అంశాన్ని డైవర్ట్ చేయటానికి వేలాది మందితో వచ్చి టీఎంసీ యొక్క కార్యకర్తల ఆ హాస్పిటల్ని ధ్వంసం చేసి ఆ యొక్క క్రైమ్ సీన్ని ధ్వంసం చేయడానికి కూడా అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేయటం ఎంత దారుణమో మీరు ఆలోచించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, మొదట దానికి సంబంధించిన సీసీ కెమెరాలు ఫుటేజ్ను సిబిఐ చేతికి మారముందుకే 7 రోజుల గ్యాప్ ఇచ్చి సీసీ కెమెరాలు పనిచేయట్లేమని అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తం ధ్వంసం చేయటం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వ యొక్క అధికారులు, పోలీసు ఇందులో భాగస్వాములై ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు